పరమశివుడి తాండవం లాంటి విధ్వంసం. విష్ణువు చివరి అవతారం ఎప్పుడు వస్తాడు? కలియుగం చివర్లో ధర్మం పూర్తిగా నశిస్తుంది. మనుషుల హృదయాల్లో కరుణ కూడా చనిపోతుంది. అప్పుడే విష్ణువు తన 10వ అవతారం కల్కిగా అవతరిస్తాడు. తెల్లని గుర్రంపై మెరుపులా దిగే యోధుడు. పురాణాల ప్రకారం కల్కి శంబల గ్రామంలో ఒక సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో జన్మిస్తాడు. అతని తండ్రి పేరు విష్ణు యశస్సు. కళ్ళు మెరుపుల, నుదుటిపై దివ్య తేజం, శరీరమంతా యుద్ధానికి పుట్టినట్లున్న దివ్య కాంతి. కల్కి రూపం, శక్తి, వేగం, ధర్మం అన్నీ కలిసిన చివరి యోధుడు. ఆయన చేతిలో నీలి అగ్నిలా మెరిసే కల్కి ఖడ్గం. ఒకే దెబ్బతో అధర్మాన్ని నిర్మూలించే శక్తి. కల్కి వచ్చే సమయానికి ప్రపంచం యుద్ధాలు, వ్యాధులు, భయంతో నిండిపోతుంది. సత్యం అనే మాటే ఉండదు. కల్కి వచ్చేది నాశనం కోసం మాత్రమే కాదు, కొత్త యుగానికి తలుపులు తెరవడానికి. అది సత్యయుగం, పునరాగమనము. కల్కి అవతారం ఇంకా రాలేదు, కానీ రావాల్సిందే. ప్రపంచం చూస్తున్నదా, లేక ఇప్పటికే ఆ ప్రక్రియ మొదలైందా? మీ అభిప్రాయం ఏంటి? ఇది దశావతారాల్లో చివరి అవతారం. మిగతా అవతారాల రహస్యాల కోసం మా ఛానల్లో ఉన్న దశావతారం ప్లేలిస్ట్లో చూడండి. ఇంకా మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.